మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలకు భారీ స్పందన లభించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ విజయనగరం జిల్లాలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సీఎం చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమేనని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతిమయం అయిపోయాయని అన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో వచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు ఏం కోరుకుంటున్నారో ఆ కార్యక్రమాలు చేయాల్సిన ఆవశ్యకత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. దురదృష్టం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఇవాళ ఇప్పుడే నాకడే ముందు మాట్లాడిన కానీ జనసేన కానీ కోటి సంతకాలు పెట్టించామంటే ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెట్టిన సంతకాలు కాదు. ఈ జిల్లాలో ఉన్న మేధావులు, ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు, ఈ జిల్లాలో ఉన్న రైతాంగం, ఆఖరికి ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే కూటమి మొన్న ఏరుకోరు ఓటేశారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకునే విధానాన్ని వ్యతిరేకించి ఆ సంతకాలను పెట్టారు. చూసుకోండి కళ ఉంటే ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తాం. ప్రభుత్వాలంటే ప్రజలు పనికి రావాలి, ప్రభుత్వాలంటే ప్రజలు మేలుకోవాలి, ప్రభుత్వాలంటే ప్రజలకు అవసరాలు తీర్చాలి. కానీ ప్రజలకు సంబంధించిన ఈ ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటీకరణ చేయడం అది మంచి సాంప్రదాయం కాదు అనే ఉద్దేశంతో ప్రజల తాలూకు అభిప్రాయాలు తెలుసుకుందామని ఆ సంతకాలు తీసుకుందాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి మళ్ళీ చెప్తున్నాం. ఇప్పటికే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు, ఎప్పుడైనా ప్రజా ఆరోగ్యం ప్రైవేట్ పరం కాకూడదు, ప్రభుత్వమే చూడాలని. ఒకవేళ ఏదైనా తప్పించడి నువ్వు ముందుకెళ్ళావా, ఎవరైనా సరే ఏ సమస్య వచ్చి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ ఏదైతే ప్రజా వ్యతిరేకతతో అందులో సంతకాలతో ఉన్న వ్యక్తులు ఈ 1 కోటి మంది రేపు ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడం ఖాయం, నీ ప్రభుత్వాన్ని ముంచడం ఖాయం. మళ్ళీ ఈ ఆసుపత్రులన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉంచుతామనే విషయాన్ని